నమస్తే వెల్కమ్ టు ది పాయింట్ నేను గ్రేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఇటీవలే పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా బాధ్యతలు చేపట్టే వారికి శాఖల కేటాయింపు అంశంపై వారితో సీఎం చర్చించారు. కొందరు ప్రస్తుత మంత్రుల శాఖల్లో కూడా మార్పులుండొచ్చనే ప్రచారము జరుగుతోంది. అయితే దీనిపైన ఇతర కీలక అంశాలపైన ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఢిల్లీ పెద్దలు ఇప్పుడు శాఖల కేటాయింపుపై మళ్లీ సిగ్నల్ ఇవ్వాలి. ఇలా సిగ్నల్ల కోసం ఢిల్లీలోనే ఉంటే రాష్ట్ర పాలన సవ్యంగా ఎలా జరుగుతుంది? అయితే ఈ అంశంపై మనతో ఇవాల్టి టు ది పాయింట్లో చర్చించడానికి జూమ్ ద్వారా మనతో ఉన్నారు తిరునహరి శేషు గారు. నమస్తే అండి. నమస్కారం. రైట్ శేషు గారు, మనం చూసినట్లయితే ఇప్పుడు మొత్తానికి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అయితే కొంతవరకు పూర్తయిందనే చెప్పాలి. అంటే కేబినెట్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడేమో ఎవరైతే ఎన్నుకోబడిన మంత్రులు ఉన్నారో వాళ్ళకి శాఖల కేటాయింపు కోసం ఇప్పుడు మళ్ళీ లేట్ అయ్యే అవకాశం ఏదైనా ఉందంటారా? లేట్ అవుతుంది అంటారా? నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఇంకా తన ధోరణి పాతకాలపు వ్యూహాలను మార్చుకున్నట్లుగా కనపడటం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లనే వ్యవహరించటం వల్ల అనేక రాష్ట్రాల్లో ప్రజల చేత చీత్కరించబడింది, ఓడిపోయింది. ఇవాళ దరిదాపు కేంద్రంలో 10 సంవత్సరాలుగా 3 పర్యాయాలుగా అధికారంలోకి కూడా రాలేకపోతున్నటువంటిది. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలకి సరైనటువంటి రాజకీయాలు చేయలేకపోతుంది. ఇప్పుడు న్యూ పాలిటిక్స్ కి అది సరిపోవట్లేదు అనేటటువంటి అభిప్రాయం కలగక మానదు. ఎందుకు అని అంటామంటే, ఒకనాడు తెలుగువాడి ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం పార్టీ ఏర్పడింది కూడా నాటి రాజీవ్ గాంధీ బేగంపేట విమానాశ్రయంలో అంజయ్యకు చేసినటువంటి అవమానం అనేటటువంటిది మనం చూసాం. ఇప్పుడు కూడా మీకు చూడండి, బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ని విమర్శిస్తుంటది. మీకు అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, మాకు అధిష్టానం గల్లీలోనే ఉంటుంది, మేము ఢిల్లీ గులాములకు గులాం చేయాల్సినటువంటి అవసరం లేదు అనే విమర్శ చేసిన సందర్భాలు మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ మళ్ళా అదే నిరూపిస్తుందండి. ప్రతి చిన్న అంశానికి కూడా ఢిల్లీ పైన ఆధారపడటం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తి వ్యక్తమవుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అండి ప్రభుత్వ విషయాలు ఎలా జోక్యం చేసుకుంటది అనేటటువంటి ప్రశ్నలు వస్తుంది. పార్టీ వేరు, పాలన వేరు, ప్రభుత్వం వేరు అనేటటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు ఇక్కడ. అరే, మంత్రివర్గ విస్తరణ చేసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి ఇవ్వాలా? ఈవెన్ లాస్ట్ కి శాఖల కేటాయింపు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే ఆమోద ముద్ర వేయాలి, వాళ్లే సెలెక్ట్ చేయాలంటే ఇంకా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎందుకు ఎన్నుకున్నట్టు? మరి ఇప్పుడు తెలంగాణలో కాకుండా ఢిల్లీలోనే కార్యాలయం పెట్టుకొని అక్కడి నుంచే పరిపాలన చేస్తే ఇంకా బాగుంటుంది కదా. కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ పైన కాంగ్రెస్ అధిష్టానం పైన ఆధారపడటం తెలంగాణకు మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గత 2 రోజులుగా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలోనే ఉన్నారు. కేబినెట్ విస్తరణకు ముందు ఢిల్లీ వెళ్లారు. అనేక సందర్భాల్లో ఇదే అంశం పైన ఢిల్లీ వెళ్తే మరి తెలంగాణలో పరిపాలన ఏం కావాలా, పరిపాలన పడకేసింది అనేటటువంటి విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? కాబట్టి అట్లా కాకుండా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్దలు, లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజను అన్ని విషయాల్లో, పార్టీ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు, ప్రభుత్వ పాలనా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు, మంత్రుల ఎంపికలో జోక్యం చేసుకుంటున్నారు, మంత్రుల శాఖల కేటాయింపులో జోక్యం చేసుకుంటున్నారు అని అంటే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అపఖ్యాతి పాలు చేసేటటువంటి అంశంగానే మనం చూడాలి. బట్ కాంగ్రెస్ ఎన్ని విమర్శలు ఎన్ని సంవత్సరాలుగా వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళకు ఓటమి అలవాటు అయిపోయింది, గెలవటం అలవాటు అయిపోయింది. ఇట్లనే ప్రజలు ఆలోచన చేస్తారు, మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ మన్నే గెలిపిస్తారు అనేటటువంటి ఒక భ్రమంలో కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. కాబట్టి ఇవాళ దేశంలో బలమైనటువంటి భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేకపోతుంది అనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎప్పుడు గమనిస్తారో మనకైతే అర్థం కావట్లేదు. కానీ బట్ కాంగ్రెస్ తన సహజ సిద్ధమైనటువంటి ధోరణి మార్చుకోలేదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వ విషయంలో, ప్రభుత్వ పాలసీల విషయంలో, ప్రభుత్వ విధానాల విషయంలో ఢిల్లీ నుండి మరి ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ విపరీతమైనటువంటి జోక్యం చేసుకుంటున్నారనేటటువంటి ఛాయలు మనకు కనపడుతున్నాయి. మరి ముఖ్యంగా ఒక చిన్న నామినేటెడ్ పదవిని నియమించాలన్నా కానీ అధిష్టానం అనుమతి కావాల్సి వస్తుంది. మరి అధిష్టానం అనుమతి ఎప్పుడు ఇవ్వాలి? మీరు చూడండి,
ఇవాళ 17 నెలలు పూర్తిగా వస్తున్నప్పటికి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మినిస్టర్ని ఎక్స్పాన్షన్ చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి సమర్థ ముఖ్యమంత్రి అసమర్థ ముఖ్యమంత్రి అనే ప్రశ్న వేస్తే, ఒకవేళ ఆ ప్రశ్న ప్రజల నుండి వస్తే ఏం సమాధానం చెప్తారు? అంటే తన సొంత క్యాబినెట్ ని తను విస్తరించుకోలేకపోతున్నారు, తన సొంత క్యాబినెట్ లో తనకు అనుకూలమైనటువంటి వాళ్ళని తెచ్చుకోలేకపోతున్నారు, తన సొంత క్యాబినెట్ లో తనకి ఇష్టమైనటువంటి వాళ్ళని పెట్టుకోలేకపోతున్నారు అనేటటువంటి ఒక అపఖ్యాత వస్తుందిగా. అంటే అసలు ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో క్యాబినెట్ సైజులే స్మాల్ ఉన్నాయండి, చిన్న చిన్న క్యాబినెట్ సైజులు ఉన్నవి. తెలంగాణకు ఉన్నదే ముఖ్యమంత్రితో కలిపి 18 మంది ఉంటారు. ఒక ముఖ్యమంత్రి 17 మంది మంత్రులు ఉంటారు. ఈ 12 మంది తోటే 17 నెలలుగా పాలన కొనసాగిస్తే హ్యాండిక్యాప్ కనపడదా అండి? అంటే లోపం కనపడదా మనకి ఇక్కడ? పరిపాలన మీద ప్రభావం పడదా? పరిపాలన ఎఫెక్ట్ గా ఉంటుందా? ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన వస్తుందా? పూర్తి స్థాయి క్యాబినెట్ ఉంటే, పూర్తి స్థాయి మంత్రులు ఉంటే, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఒక కీలకమైనటువంటి రాష్ట్రంలో హోంమంత్రి ఉండరు, ముఖ్యమంత్రి కిందనే ఉంటుంది. విద్యాశాఖ మంత్రి ఉండరు, ముఖ్యమంత్రి కిందే ఉంటుంది. సంక్షేమ శాఖ మంత్రి ఉండరు, ముఖ్యమంత్రి కిందే ఉంటుంది. పురపాలక శాఖ మంత్రి ఉండరు, ముఖ్యమంత్రి కిందే ఉంటుంది. కీలకమైనటువంటి శాఖలకు మంత్రులు ఉండరు, పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఉండదు, పూర్తి స్థాయిలో పాలనా డిశ్చార్జెస్ ఉండవు. ప్రతిదానికి ప్రతిదానికి కాంగ్రెస్ అధిష్టానం పైన ఆధారపడి ఉంటాం. కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇచ్చేదాకా ఇక్కడ వ్యవహారాలు జరగకపోవటం అంటే అది ఖచ్చితంగా పాలన పైన ప్రభావం పడుతుంది. దీనికి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి సందర్భం కూడా వస్తుందనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం విపరీతమైనటువంటి జోక్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందనేటటువంటి విషయాన్ని గమనించాలా. అది ఇటీవల కాలంలో ఇంకా ఎక్కువైపోయిందండి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ విషయంతో పాటు, శాఖల కేటాయింపుతో పాటు, ఈ నామినేటెడ్ పదవులతో పాటు ఇది ఓకే, పార్టీ వ్యవహారాల్లో పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గాలు, లేకపోతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి కార్యవర్గాల్లో జోక్యము, వాళ్ళ కమిటీలు వేసుకోవటంలో అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వ విషయాల్లో, పాలన విషయాల్లో కూడా జోక్యం చేసుకోవటం, అటు మీనాక్షి నటరాజన్, ఇటు రాహుల్ గాంధీ, అటు కేసీ వేణుగోపాల్, అటు మల్లికార్జున్ ఖర్గే విపరీతమైనటువంటి జోక్యంతో కాంగ్రెస్ తన ధోరణిని మార్చుకోలేదు. కాంగ్రెస్ మళ్ళా కూడా ఢిల్లీ రాజులకు గులాంగిరి చేస్తుందనేటటువంటి విమర్శలకు బలం చేకూరుస్తున్నారనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇది తెలంగాణ లాంటి ఆత్మగౌరవం మెండుగా ఉండేటటువంటి ప్రజలకు నచ్చదండి. ఆ ప్రజలు అనుకుంటున్నటువంటి అభిప్రాయాలే నేను స్వతంత్ర టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇదేమి విమర్శగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పైన, కాంగ్రెస్ అధిష్టానం జోక్యం పైన ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాన్నే నేను స్వతంత్ర టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్ అండి శేషు గారు. అలాగే కొంతసేపటి క్రితం కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మరో 2 రోజులు కూడా ఎక్స్టెండ్ అవడం కూడా జరిగింది. అంటే ముఖ్యంగా 2 భారీ బహిరంగ సభలు హైదరాబాద్లో నిర్వహించనున్నారు అని కూడా చెప్తున్నారు. దేనికి సంబంధించి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అనే ఈ 2 అంశాలకు సంబంధించి 2 భారీ బహిరంగ సభలు అవి నిర్వహించడానికి కూడా తేదీలు ఖరారు చేయాలని వాళ్ళిద్దరిని, రాహుల్ గాంధీని అలాగే మల్లికార్జున ఖర్గేని రేవంత్ రెడ్డి అడిగినట్లు కూడా తెలుస్తోంది. మరి దాన్ని ఎలా చూడొచ్చు? అసలు ఈ సభకు సన్నాహాలు ఏ విధంగా జరుగుతాయి? సభ మీరు అడిగిన ప్రశ్నకు అంటే ఒక మాట చెప్పి మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. కాంగ్రెస్ దేశంలో 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఒకటి హిమాచల్ ప్రదేశ్, 2 కర్ణాటక, 3 తెలంగాణలో. ఈ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ హిమాచల్ ప్రదేశ్ లో మళ్ళా గెలిచే అవకాశాలు లేవు. కర్ణాటకలో కూడా మనం చూస్తున్నాం కదా ఎంత ఇబ్బందికరమైనటువంటి పాలన ఉంది, పార్టీ ఎట్లా నడుస్తుంది, ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, మళ్ళా అక్కడ గెలిచేటటువంటి పరిస్థితులు లేవు. లోక్సభ ఎన్నికల్లో అది ప్రూవ్ అయిపోయింది. ఒక తెలంగాణలోనే కొంత మేరకు కాంగ్రెస్ బలంగా ఉందనేటటువంటి విషయం. ఇక్కడ కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి పిచ్చి చేష్టల వల్ల పార్టీ ఇక్కడ విమర్శల పాలవుతుందనే విషయాన్ని గమనించాలి. ఇక రెండోది, 2 కీలకమైనటువంటి బహిరంగ సభలు పెట్టాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకటి, ఎస్సీ వర్గీకరణ చేశారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన తీర్పు వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం ఇంతవరకు అమలు చేయలేదు. ఒక తెలంగాణ రాష్ట్రమే ఎస్సీ వర్గీకరణను అమలు చేసిందనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం మెరిట్ ఇవ్వాల్సినటువంటిదే, క్రెడిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ వర్గీకరణని పకడ్బందీగా చేయగలిగారు. ఒక కమిషన్ వేశారు, కమిషన్ రిపోర్ట్ తీసుకున్నారు, ఎస్సీ వర్గీకరణ చేశారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, కులగణన. ఈ కులగణన అనేటటువంటి విషయంలో దేశానికే తెలంగాణ చేసినటువంటి కులగణన ఆదర్శము ఏ రాష్ట్రంలో జరగలేదనేది తప్పు. అది ఎందుకనంటే మొట్టమొదట 2022లో కులగణన చేసింది బీహార్ రాష్ట్రం చేసింది. బీహార్ రాష్ట్రం చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చిందండి.
జాతి ఆధారిత కులగణన అనేటటువంటి బీహారీ జాతి ఆధారిత కులగణన అనే విషయంలో చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. ఏ కులం ఎంత ఉంది, ఏ వర్గం ఎంత ఉంది, ఎంత వెనుకబాటుతనం ఉంది, ఆర్థిక వెనుకబాటుతనం ఎంత ఉంది, ఉద్యోగాల్లో ఎంత వెనుకబాటుతనం ఉంది, చాలా డీటెయిల్డ్ రిపోర్టు బీహార్ ప్రభుత్వము కులగణన చేసిస్తే తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే దేశంలోనే తెలంగాణలో చేసినటువంటి కులగణన దేశం మొత్తానికి ఆదర్శం అని చెప్తుంది. అది తప్పు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణన పైన అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా బీసీ వర్గాల నుంచి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అదే విధంగా అసలు కులగణన రిపోర్ట్ లో స్పష్టత లేదు. ఉన్నటువంటి రిపోర్టు తప్పుల తడకగా ఉంది. మరి ముఖ్యంగా డీటెయిల్డ్ రిపోర్టుని పెట్టలే. మీరు డీటెయిల్డ్ రిపోర్ట్ పెట్టకుండా రాజకీయ అవసరాల కోసము దేశంలోనే ఇది మొత్తానికి దేశం ఆదర్శమైనటువంటి రిపోర్ట్ అని ఎట్లా చెప్తున్నారు? ఏ ప్రామాణికంగా చెప్తున్నారు? ఏ కులం ఎంతో చెప్పారా? ఈ రోజుకు కూడా తెలంగాణలో ఒక్క ఎస్సీ కులాలు ఎన్నున్నాయి, ఎంత శాతం ఉందనే విషయం తప్ప, అది కూడా ఎస్సీ వర్గీకరణ కోసం బయట పెట్టారు తప్ప మిగతా ఏ కులాల యొక్క సమాచారాన్ని కూడా ఈ ప్రభుత్వం బయట పెట్టలేదు. తెలంగాణలో 134 బీసీ కులాలు ఉంటాయి. బీసీ జనగణన చేశామని చెప్తున్నారు. దేశం మొత్తానికి ఆదర్శం అని చెప్తున్నారు. ఏ కులం ఎంతో చెప్పండి. లిస్ట్ ఇచ్చారా? బయట పెట్టారా? పారదర్శకంగా చూపించారా? అరే మొత్తం బీసీలు 46% అని చెప్తే తీవ్రమైన అభ్యంతరాలు వచ్చిన సందర్భంలో మళ్ళా ఎవరైతే ఈ కులగణనలో లేరో వాళ్ళని మళ్ళీ రీసర్వే చేస్తామని చేశారు. దాన్ని బయటపెట్టలేదు. ఎంత శాతం చేశారో చెప్పలేదు. ఏ కులం ఎంతో చెప్పలేదు. బట్ ఎట్లా అవుతుంది ఇది దేశానికి ఆదర్శం? నువ్వు ఇదే తెలంగాణలో ఈ కులగణన దేశం మొత్తానికి ఆదర్శం కాబట్టి మమ్మల్ని చూసే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది 2027 నుంచి దేశవ్యాప్తంగా జనగణనలో భాగంగా కులగణన చేయడానికి బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుని తిరిగి చర్చను రైట్. అయితే మరో అంశం చూసినట్లయితే బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ ప్యారేడ్ తొక్కిసలాట కర్ణాటక గవర్నర్ ముఖ్యమంత్రికి మధ్య వివాదానికి దారితీసింది. విధాన సౌధలో జరిగిన కార్యక్రమాన్ని తాము నిర్వహించలేదని సీఎం సిద్ధరామయ్య ప్రకటించగా దీనికి విరుద్ధంగా రాజ్ భవన్ మరో ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ను సీఎం ఆహ్వానించారని రాజ్ భవన్ స్పష్టం చేసింది. వాస్తవానికి తొలుత ఆర్సీబీ జట్టుకు రాజ్ భవన్ లోనే ఆతిథ్యం ఇవ్వాలని భావించిన ఆ తరువాత విరమించుకుంది. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఘటనకు బాధ్యులను చేయాలని రాజ్ భవన్ ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కేంద్రం గవర్నర్తో కొత్త గేమ్ మొదలుపెట్టింది. అయితే ఈ అంశాన్ని చూస్తే శేషు గారు, అంటే ఫస్ట్ ఏదైతే ఆర్సీబీ సక్సెస్ పార్టీలో జరిగిన తొక్కిసలాట ఏదైతే ఉందో ఫస్ట్ ఆర్సీబీ టీం అన్నారు, ఆ తర్వాత అధికారులు అన్నారు, ఆ తర్వాత సీఎం అన్నారు, ఇప్పుడేమో గవర్నర్ని అంటున్నారు. అంటే ఒకరిపై ఒకరు చివరికి చూస్తే ఏమైందంటే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద వివాదం జరిగేటట్లే కనిపిస్తోంది ఈ తొక్కిసలాట ఘటనపై. దీన్ని అసలు ఎలా చూడొచ్చు? ఇది ఎవరి వైఫల్యం? అసలు దీనికి బాధ్యులు ఎవరంటారు? 18 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అనేటటువంటి సంస్థ ఐపీఎల్ ఫైనల్లో విజయం సాధించిన తర్వాత ఆ విజయోత్సవ సభని బెంగళూరులో నిర్వహించేటటువంటి సందర్భంలో మొట్టమొదట రాజ్భవన్ లోనే టీం మొత్తానికి కూడా విజయోత్సవ సభ నిర్వహిద్దాం అనుకున్నారు. తర్వాత విధాన సౌధం దగ్గర నిర్వహించారు. విధాన సౌధం నుండి తర్వాత చిన్నస్వామి స్టేడియానికి వెన్యూని మార్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగటము, చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 35,000కు మించి దరిదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది ప్రజలు రావటంతో, అభిమానులు రావటంతో అక్కడ పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగటము, ఆ తొక్కిసలాటలో 11 మంది మరణించినటువంటి నేపథ్యంలో ఈ సంఘటన చిలికి గాలివానగా మారిపోయి అది ఒక కర్ణాటక ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగజార్చటమే కాకుండా అటు కేంద్రానికి ఇటు కర్ణాటక ప్రభుత్వానికి మధ్యన ఒక కాన్ఫ్లిక్ట్ గా మారేటటువంటి సందర్భాలను, ఒక పరిణామాలను మనం చూస్తున్నాం. ఎందుకు అంటున్నామంటే కర్ణాటకలో ఉందేమో కాంగ్రెస్ ప్రభుత్వము, తర్వాత కర్ణాటకలో ఉన్నటువంటి గవర్నరు, కేంద్రం నియమించినటువంటి గవర్నరు తావర్ చంద్ గెహ్లట్ మొన్నటి వరకు కూడా మోడీ గవర్నమెంట్ లో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఫంక్తు రాజకీయ నాయకుడే, బీజేపీ ప్రతినిధిగా అక్కడ ఉన్నారు. కాబట్టి ఈ గవర్నర్ కి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి మధ్యన గ్యాప్ అగాధం ఏర్పడుతున్నట్టుగా ఈ విషయంలో మనకి కనపడుతుంది. పరస్పరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ఘటనకి రాజకీయ రంగు పులుముతున్నట్లుగా మనకు కనపడుతుంది. సంఘటన జరిగిన తర్వాత
బెంగళూరు కర్ణాటక హైకోర్టు సుమోటగా కేసు స్వీకరించటము, ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వటము, ప్రభుత్వము బాధ్యులపైన పోలీసు అధికారులపైన చర్యలు చేపట్టడం, సస్పెన్షన్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఇటు ముఖ్యమంత్రికి అటు రాజ్భవన్ వర్గాలకి, రాజ్భవన్ లో ఉన్నటువంటి గవర్నర్ కి మధ్యన ఈ ఈ అంశం పైన విభేదాలు తలెత్తినట్లుగా మనకు కనపడుతున్నాయి. అయితే రాజ్భవన్ ఒక స్పష్టంగా ఒకటి ఏం చెప్పిందనంటే, రాజ్భవన్ లో జరగటానికి మేము అప్రోచ్ అయినప్పుడు కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. రాజ్భవన్ ని ముఖ్యమంత్రి పిలిచారు, గవర్నర్ ని ముఖ్యమంత్రి కార్యక్రమానికి, విధాన సౌధలో జరిగేటటువంటి కార్యక్రమానికి పిలిచారు అనేటటువంటి అభిప్రాయాన్ని రాజ్భవన్ వ్యక్తం చేస్తే, ముఖ్యమంత్రి దానికి ప్రతిస్పందనగా ఏం చెప్తున్నారు అంటే, లేదు లేదు, విధాన సౌధ దగ్గర మేము ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాదు, అది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాదు, కర్ణాటక ముఖ్యమంత్రిగా నేను కూడా ఆ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యాను అని ముఖ్యమంత్రి గారు చెప్తుంటే, ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకే రాజ్భవన్ నుండి గవర్నర్ ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారనేటటువంటి ప్రకటన రాజ్భవన్ నుంచి వచ్చింది. బట్ ఎవరు చెప్తున్నది కరెక్ట్, దీంట్లో ఎవరు చెప్తున్నది వాస్తవము అనేది మనం చూడాల్సింది. రెండు కూడా రాజకీయ పరమైనటువంటి పరిణామాలే, రాజకీయ పరమైనటువంటి ఆరోపణలుగానే చూస్తున్నాము. ఈ రాజకీయాలతోటి, రాజకీయ పరమైన ఆరోపణలతోటి అసలు విషయం పక్కదారి పడుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, భారతదేశంలో ఇదే జరుగుతుంది, భారతదేశంలో అదే జరుగుతుంది, రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది. రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు, దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కూడా ఒకళ్ళ పైన ఒకళ్ళు నిందారోపణలు చేసుకోవటం, ఒకళ్ళు పైన ఒకళ్ళు రాజకీయ ఆరోపణలు చేసుకోవటంతో నిమగ్నమైపోతున్నారు, కూరుకుపోతున్నారు తప్ప అసలు విషయాలను, అసలు సమస్యలను పట్టించుకుంటున్న నాదులే లేడు. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనకు కారణాలు ఏంటో కనుక్కోవాలి, ఆ సంఘటనకు బాధ్యులు ఎవరో కనుక్కోవాలి, ఆ సంఘటనలో మళ్ళా భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి దగ్గర మొత్తం రాజకీయం చేసేస్తున్నారు. అంటే ఈ సంఘటనతోటి, ఈ సంఘటనలో చనిపోయినటువంటి వాళ్ళపైన బాధపడకుండా ఓ సంఘటనని రాజకీయ పరమైనటువంటి అంశంగా మలిచేసి అటు కాంగ్రెస్ ని బదనాం చేయాలని బీజేపీని బదనాం చేయాలనేటటువంటి కాంగ్రెస్ ఒక రాజకీయ వ్యూహాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా మనకు కనపడుతుంది తప్ప, ఎక్కడ కూడా వీళ్ళు ఎవ్వరు జరుగుతున్నటువంటి సంఘటన పైన విచారం వ్యక్తం చేసినట్టుగా, ఏదో మీడియా ముందు వచ్చి డికే శివకుమార్ లాంటి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నట్టు మనకు కనపడుతుంది తప్ప, నిజంగా ఒక ఫార్మ్ గా యాక్షన్స్ ఏం జరుగుతున్నాయి, చర్యలు ఏం చేపడుతున్నారు, అసలు కారణం ఎందుకు ఇలా జరిగింది, దీనికి మూల కారణం ఎక్కడుంది, భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు రాకుండా, ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపైన కాకుండా పరస్పర నిందారోపణలు చేసుకునేటటువంటి రాజకీయానికి తెరదీశారు. ఇది చాలా నీచమైనటువంటి వ్యవహారం అండి. 11 మంది యువత చనిపోతే, అక్కడ 11 మంది భావి భారత పౌరులు చనిపోతే, ప్రభుత్వాలు, రాజ్భవన్, గవర్నరు, కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరమైనటువంటి రాజకీయాలను తలపిస్తుందనేటటువంటి అంశం స్పష్టమవుతుంది. ముందు మీరు అనేక ఘటనలు జరిగాయి ఇటీవల కాలంలో. కుంభమేళాలో జరిగాయి, ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగాయి, ముంబై రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బోలే బాబా ఆశ్రమంలో 131 మంది తొక్కిసలాట్లో చనిపోయారు. మీరు సింహాచలం దేవస్థానంలో తొక్కిసలాట్లో చనిపోయారు. తర్వాత టీడీటీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శన సందర్భంగా తొక్కిసలాట్లో చనిపోయారు. ఈ అన్ని సంఘటనలు మన ముందు కనపడుతున్నాయి. హైదరాబాద్ లో కొత్త సినిమా రిలీజ్ అయితే ప్రీమియం షో వేస్తే సంధ్యా థియేటర్ దగ్గర ఒక మహిళ చనిపోయింది, ఒక బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇట్లాంటి సంఘటనలు, వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వాలు చేపట్టేటటువంటి చర్యలు శూన్యము. రాజకీయ విమర్శ, ఎంత రాజకీయం నడిచిందండి తెలంగాణలో సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఘటన పైన మనం చూసాం కదా. ఎంత పెద్ద రాజకీయం జరిగింది, ఎంత పెద్ద రాజకీయ ఆరోపణలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో 8 మంది ఉత్తర ద్వార దర్శనం తొక్కిసలాట జరిపితే ఎంత రాజకీయం చేశారండి అక్కడ ప్రతిపక్షం, పాలకపక్షము. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో, తర్వాత ముంబై రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోతే ఏంటండి? అంటే ఈ దేశంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు ఒకళ్ళని ఒకళ్ళు నిందించుకోవటానికి ఇచ్చేటటువంటి ప్రయారిటీస్, వాటిపైన పెట్టిన దృష్టి పాలన పైన పెట్టరు, చర్యల పైన పెట్టరు, విధానాల పైన పెట్టరు, భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యల పైన పెట్టరు అనేది మీకు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన ఘటనే ఒక తార్కాణంగా నిలుస్తుంది, కనపడుతుంది. గవర్నర్ రాజ్భవన్ కి, సిద్ధరామయ్యకి, విధాన సౌధకి జరుగుతున్నటువంటి వ్యవహారం చూస్తే మనకి ఏమనిపిస్తుందండి? రాజకీయాలపైన ఏహ్య భావం కలుగుతుంది. అరే వీళ్ళ మన నాయకులని కనపడుతుంది. ఈ సిద్ధరామయ్య రాజకీయ నాయకుడే,
ఆడ గవర్నర్ రాజ్భవన్ లో ఉన్నటువంటి తావర్ చంద్ గెహ్లోట్ రాజకీయ నాయకులే. ఇద్దరు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఘటనని అడ్డం పెట్టుకొని. ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లాంటి చర్యలు జరగకుండా చేపట్టేటటువంటి చర్యలు చేపట్టాలా. బాధ్యులపైన కఠినమైనటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్న దగ్గర రాజకీయం చేస్తున్నారు. ప్రతి అంశానికి ముడిపెడుతున్నారు. రైట్ అండి ఇది శేషు గారు. దుర్మార్గం. ఇక మరో అంశం చూసినట్లయితే ఇటీవల మళ్ళీ విజయ్ మాల్యా ఇండియన్ మీడియాలో దర్శనమిస్తున్నారు. బ్యాంక్ డిఫాల్టర్గా మారిన ఆయన దేశం విడిచి పారిపోయారు. భారీ నష్టాల కారణంగా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడింది. దీంతో ఆ సంస్థ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయారన్నారు. తన సంపద మొత్తం కోర్టు వివాదంలో చిక్కుకుందన్నారు. కోర్టు వివాదంలో చిక్కుకుపోయిన సొమ్ముల నుంచి ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని బ్యాంకులకు, కర్ణాటక హైకోర్టుకు విజ్ఞప్తి చేశానని గుర్తు చేశారు. తన అప్పుల కన్నా సీజ్ చేసిన ఆస్తుల విలువ ఎక్కువగా ఉంటుందన్నారు. అయినా విజయ్ మాల్యా మాటలను రాజకీయ కారణాలతో ఎవ్వరూ వినడం లేదు. ఈ అంశాన్ని చూసినట్లయితే శేషు గారు, ప్రముఖ వ్యాపారవేత్త, ఎయిర్లైన్స్ మాజీ యజమాని విజయ్ మాల్యా మళ్ళీ కూడా వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి మళ్ళీ 11వ ఆయన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు మళ్ళీ కూడా నేను జీతాలు ఇవ్వలేను అని క్షమాపణలు చెప్పడం కూడా మనం చూస్తున్నాం. అసలు ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? దేశంలో బ్యాంకు డిఫాల్టర్లుగా మారి దేశం విడిచి పారిపోయినటువంటి వాళ్ళందరిలో కల్లా విజయ్ మాల్యా మొట్టమొదటి వాడు. విజయ్ మాల్యా చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి. విజయ్ మాల్యా, లలిత్ మోడీ, నీరవ్ మోడీ, మొహుల్ చోక్సీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ బిజినెస్ వ్యాపారవేత్తలు బ్యాంకులకు డిఫాల్టర్లుగా మారి ఈ దేశం వదిలిపెట్టి ప్రవాస జీవితాలు అటు యూకేలోను, బ్రిటన్లోను, అమెరికాలోను గడుపుతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. విజయ్ మాల్యా కూడా అదే కోవకి చెందినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా చూడాలి. దరిదాపు 9,000 కోట్ల రూపాయలు బ్యాంకు డిఫాల్టర్ గా ఉన్నటువంటి విజయ్ మాల్యా మళ్ళా ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మనకి కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల విజయ్ మాల్యా చేసినటువంటి వ్యాఖ్యలు ఒక సంచలనంగా మారాయనే చెప్పాలి. ముఖ్యంగా నేను నిస్సహాయుడిని, నన్ను క్షమించండి, మేము మీకు జీతాలు చెల్లించలేకపోతున్నాను, నా ఆస్తులన్నీ కూడా అటాచ్ అయి ఉన్నవి, బ్యాంకులు అటాచ్ చేసుకున్నాయి అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వెల్లడి చేసినటువంటి సందర్భం ఉన్నది. నేను బ్యాంకులకు డిఫాల్ట్ అయినది 9,000 కోట్ల రూపాయలు అయితే దరిదాపు నా 14,000 కోట్ల రూపాయలను బ్యాంకులు అటాచ్ చేసుకున్నవి. నేను బ్యాంకులకు డిఫాల్ట్ అయినటువంటి దానికంటే కూడా నా ఆస్తుల విలువనే ఎక్కువగా ఉంటుంది. దాంట్లో నుండి మీరు ఉద్యోగులకు, కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వనేటటువంటి ఒక విజ్ఞప్తి చేసినప్పుడు కూడా మీకు జీతాలు ఇవ్వలేదు కాబట్టి నేను నిస్సహాయుడిని, క్షమించండి అనేటటువంటి ఒక వ్యాఖ్యలు చేసినట్లుగా మనకి కనపడుతుంది. అయితే విజయ్ మాల్యా లిక్కర్ బిజినెస్ చేసినంత కాలం, యునైటెడ్ బ్రెవరేజెస్ ద్వారా లిక్కర్ బిజినెస్ చేసినంత కాలం విజయ్ మాల్యా బిజినెస్ లు చాలా పెద్ద ఎత్తున లాభాలు సంపాదించినటువంటి సందర్భం ఉంది. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా మనం చూసాం. అయితే ఎప్పుడైతే 2005లో కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ ప్రారంభించాడో అప్పటి నుంచి ఈ విజయ్ మాల్యాకి వ్యాపారపరమైనటువంటి కష్టాలు ప్రారంభమైనట్టుగా మనకి కనపడుతుంది. 2008లో వచ్చినటువంటి ఒక ఆర్థిక మాంద్య ప్రభావం కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ మీద పెద్ద ఎత్తున పడింది. అందుకే 2012లో కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ ని మూసివేసి ఆ కార్యకలాపాలని ఇన్స్టాల్ చేసినటువంటి సందర్భం ఉన్నది. తర్వాత ఇక ఈ డిఫాల్ట్ ఎక్కువైపోయినటువంటి సందర్భంలో, ఈ జీతాలు చెల్లించలేనటువంటి సందర్భంలో ఇక్కడ నుంచి 2016లో భారతదేశం నుంచి పారిపోయి యూకేలో ఆశ్రమం పొందుతున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పటికీ కూడా దరిదాపు 9,600 కోట్లకు పైబడి ఆస్తులు విజయ్ మాల్యాకు ఉన్నాయనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి, అంటే విజయ్ మాల్యా దివాళా ఏమి తీయలేదు, నష్టపోయాడు అనేటటువంటి ఒక అంశం కూడా అనేక చర్చల్లో మనం చూసినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి బట్ విజయ్ మాల్యా వ్యాపార సంస్థల్లో కానీ, ఎయిర్లైన్స్ లో కానీ పనిచేసినటువంటి ఉద్యోగులకు వేల కోట్ల రూపాయలు బాకీ పడి ఉన్నారు. వాటన్నిటిని కూడా చెల్లించేటట్టుగా అటు ప్రభుత్వం కానీ, ఇటు కోర్టులు కానీ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాంకులు సీజ్ చేసినటువంటి విజయ్ మాల్యా ఆస్తులు అన్ని 14,000 కోట్ల రూపాయలు ఉంటే మరి వాటి నుండి ఎందుకు బ్యాంకులు ఉద్యోగులకు జీతాలు చెల్లించట్లేదు అనేటటువంటి ప్రశ్నకు అటు న్యాయస్థానాలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. న్యాయస్థానాలు, ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా అగ్రిగోల్డ్ కి సంబంధించినటువంటి ఒక సమస్యను చూసాం మనం. అగ్రిగోల్డ్ లాంటివి వాటితో పాటు అనేక రకాలైనటువంటి అటాచ్ అయినటువంటి ఆస్తుల గొడవలు మనం చూస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ఇట్లాంటి అంశాల్లో ప్రధానంగా నష్టపోయేది ఆయా సంస్థల్లో పనిచేసినటువంటి ఉద్యోగులే. ముఖ్యంగా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లో పనిచేసినటువంటి ఉద్యోగులకు వేల కోట్ల రూపాయలు
బాకీ పడ్డాడు విజయ్ మాల్యా, జీతాల విషయంలో బాకీ పడినటువంటిది. బట్ ఆ జీతాలన్నిటిని కూడా వాళ్ళ శ్రమకు ప్రతిఫలంగా చెల్లించాల్సినటువంటి బాధ్యతను అటు బ్యాంకులు ఆస్తులు అటాచ్ చేసుకున్నటువంటి బ్యాంకులు తీసుకోవాలి, ఇటు సంస్థలు నడిపినటువంటి విజయ్ మాల్యా తీసుకోవాలి, అటు న్యాయపరమైనటువంటి చిక్కులు ఉంటే వాటిని తొలగించడానికి న్యాయస్థానాలు ప్రయత్నం చేయాలి, అటు ప్రభుత్వాలు కూడా ఉద్యోగులను ఆదుకొని వాళ్ళకి న్యాయంగా సహజంగా రావాల్సినటువంటి జీతాలను చెల్లించడానికి ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ దేశం నుంచి పారిపోయినటువంటి విజయ్ మాల్యా యూకేలో విలాసవంతమైనటువంటి ప్రవాస జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ అతని ఆస్తులు అటాచ్ చేసుకున్నటువంటి బ్యాంకులు సేఫ్ సైడే ఉన్నవి. ఇప్పుడు మొత్తంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఆ సంస్థల్లో పనిచేసినటువంటి ఉద్యోగులే నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, బ్యాంకులు ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నటువంటి జీతాలను చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వేలాది కోట్ల రూపాయలను నేను ఇందాక చెప్పినటువంటి పేర్లకు సంబంధించినటువంటి ఈ కార్పొరేట్ బిజినెస్ పీపుల్ అంతా కూడా బ్యాంకులను నష్టం చేశారు. బ్యాంకులకు డిఫాల్టర్ గా మారటం వల్ల చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకున్నటువంటి సామాన్య ప్రజలు నష్టపోయారనేటటువంటి విషయాన్ని, మరీ ముఖ్యంగా దేశంలో వీళ్ళ వల్ల బ్యాంకింగ్ వ్యవస్థే దెబ్బతిన్నదండి. ఇట్లాంటి బ్యాంకు డిఫాల్టర్స్ వల్ల, మీ బ్యాంకు డిఫాల్టర్స్ ఉన్నది మొత్తం కూడా కార్పొరేట్ బిజినెస్ సెక్టార్ కు సంబంధించినటువంటి వాళ్ళే. కార్పొరేట్ బిజినెస్ హౌసెస్ నడుపుతూ కోట్ల రూపాయలు బినామీ ఆస్తులు కలిగినటువంటి వాళ్ళే. వీళ్ళందరిపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదనే కదా ముఖ్యంగా మోడీ ప్రభుత్వం పైన ఉన్న ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇట్లాంటి బ్యాంకు డిఫాల్టర్స్ పైన, ఇట్లాంటి కార్పొరేట్ బిజినెస్ పీపుల్ బ్యాంకులకు చేస్తున్నటువంటి నష్టం పైన మోడీ హయాంలో పెద్ద ఎత్తున పెరిగాయి. వాళ్ళపైన చర్యలు తీసుకోలేకపోయారు మోడీ అనేటటువంటి ప్రధానమైనటువంటి విమర్శని ఈ 11 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం మోసింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఒక బలమైన బ్యాంకింగ్ సెక్టారు ఇలాంటి వాళ్ళ చర్యల వల్ల దేశంలో దెబ్బతిన్నది. అది భారత ఆర్థిక వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావాన్ని చూపించింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ కనుక బలంగా లేకపోతే అది అన్ని వ్యవస్థల పైన, అన్ని రంగాల పైన, మీకు వ్యవసాయ రంగం పైన, పారిశ్రామిక రంగం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపడుతుంది. ఇప్పటికే దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది. అందుకే బ్యాంకులు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి బ్యాంకులు విలీనం అవుతున్నాయి, తగ్గిపోతున్నాయి. కాబట్టి వాటిని బలోపేతం చేసి బ్యాంకింగ్ వ్యవస్థని కాపాడుకోకపోతే అది మొత్తం కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఈ డిఫాల్టర్స్ అందరి నుండి కూడా పెద్ద మొత్తంలో ఆస్తులను అటాచ్ చేసి బ్యాంకింగ్ వ్యవస్థకి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మరి ముఖ్యంగా కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ లో పనిచేసినటువంటి ఉద్యోగులు ఎంతో కాలంగా తమ జీతాల కోసం కొట్లాడుతున్నారు. ఆ జీతాల సమస్యని పరిష్కరించాలి. ఇప్పటికీ బ్యాంకుల దగ్గర 14,000 కోట్ల రూపాయల విజయ్ మాల్యా ఆస్తులు అటాచ్ అయి ఉన్నాయి. ఆ అటాచ్ అయినటువంటి ఆస్తుల నుండి వాళ్ళకి జీతాలు చెల్లించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలు, న్యాయస్థానాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ అండి శేషు గారు, ఇవాళ టు ది పాయింట్ లో పాల్గొని వివిధ అంశాలపై కూడా చర్చించినందుకు, విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి ప్రొఫెసర్ తిరునహరి శేషు గారు, విశ్లేషకులు. ఇది ఇవాల్టి టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.